స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి 4వ మాట మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికినటువంటి 4వ మాటగా మనం చదువుకున్నాం. ఆయన ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. దాని అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. ఆయన ఒక రోదనతోటి ఆ మాటను చెప్తున్నాడు. ఒక బాధతోటి ఆయన ఉన్నటువంటి ఆ విపత్కరమైనటువంటి పరిస్థితిలో, దేవా దేవా నా చేయి నువ్వెందుకు విడిచావయ్యా, నా చేయి నువ్వెందుకు విడిచిపెట్టావు అని ఆయన బిగ్గరగా కేక వేస్తున్నాడు. అంతవరకు దాకా వారి ఇరువురు ఒక అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి జీవించారు. వారు రాత్రంతా దేవునితో మాట్లాడి ఆ పగలంతా కూడా పరిచర్య చేస్తూ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు జరిగించాడు. అదంతా ఎలా జరిగింది? తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేయి పట్టుకొని ఆయన చేయించాడు. ఆయన హల్లెలూయా. యేసు రక్తమే ఆయన చేయి పట్టుకొని చేయించాడు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, విసిగి వేసారినటువంటి హృదయాల్లో ఒక నూతనమైనటువంటి ఉజ్జీవము కలగజేయడానికి ఆ తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేయి పట్టుకోవడం ద్వారా అలాంటి ఎన్నో కార్యాలను జరిగించింది. ఆయన నిరాశ నిస్పృహల మధ్య ఉన్నటువంటి ఆ ప్రజలకు ఒక నూతనమైనటువంటి ఓదార్పును కలుగజేసింది ఆయన. కానీ చివరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క చేయి విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ దేవుడే కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క చేయి విడిచిపెట్టకపోతే ఆ లోక కళ్యాణానికి లేక దేవుని యొక్క చిత్తము జరగడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. హల్లెలూయా. యేసు రక్తమే వీలు లేదు. నేను అనుకుంటా, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు పట్టబడిన నుంచి ఆయన సిలువలో తన ప్రాణం విడిచేంత వరకు కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఆయన వైపు కొంచెం గిట తిరిగి చూడలేడు అనుకుంటా. నేను కొంచెం కూడా ఇట్లా తిరిగి చూడలేదు. ఆయన చేయి విడిచినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూడండి, మన పిల్లల్ని ఎవరైనా ఏమైనా అంటే మనం ఊరుకుంటామా? మన కళ్ళ ముందు ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటామా? హల్లెలూయా. మన ఇంటి ముందట జరుగుతున్నటువంటి పిల్లలు ఆడుకుంటున్నారు, ఆడుకోని కొట్టుకుంటే మనం గదిరాయించామా, బెదిరియామా? ఏయ్ ఏం లొల్లి అని. ఇప్పుడు స్కూల్లో జరిగింది లొల్లి, అది మనకు కనబడుతుందా? అంటే కళ్ళ ముందు కనబడ్డదానికి చూపించినటువంటి తీవ్రత కనబడని దానికి మనం చూపిస్తామా? ఒకవేళ నా ప్రియ కుమారుడు ఆ సిలువలో ఆయన బలియాగం అవుతూ ఆ యాతనకరమైనటువంటి పరిస్థితిని నేను గనక చూస్తే, ఈ ప్రేమను లేక నేను తట్టుకోలేక నా ఒకడైనటువంటి ఆ కుమారుణ్ణి ఆ శిక్ష ఆయన అనుభవించలేనటువంటి ఆ పరిస్థితిని నేను తట్టుకోలేక నేను ఏం చేస్తానో అన్నటువంటి ఒక సందిగ్ధంలో ఆయన ఇటు తిరిగి నిలబడ్డాడని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఆయన తిరిగి చూస్తే మనుషులమైనటువంటి మనమే తట్టుకుంటామా? తట్టుకోలేము. హల్లెలూయా. అది చేయడము, అలా జరగడము ఆయన యొక్క అభిష్టం. అది ఆయన ఇష్టమే కానీ మనస్సు చంపుకొని ఆ కార్యానికి దేవాతి దేవుడు ఆయన సెలవిచ్చింది. ఆయన అంటున్నాడు, నా దేవా నన్ను ఎలా చేయి విడిచావు.
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచనతో చూస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఏలియా కానీ లేక ఎవరైనా ప్రవక్త కానీ లేక ఎవరైనా దేవుని దూత కానీ వచ్చి నన్ను మనం విడిపిస్తారు కావచ్చు అని చెప్పి చూస్తున్నారు. హల్లెలూయా. యేసు రక్తమే. 22వ కీర్తన 1వ వచనంలో ఆ వాగ్దానము లేక ఆ ప్రవచనము నెరవేర్పు మనము ఈ పై మాటలు మనం చూస్తాం. చదవండి ఒకసారి. నా దేవా, మొదటి నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక, నా ఆర్తధ్వనిని వినక నువ్వు ఎలా దూరంగా ఉన్నావు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయ ఘోష ఆయన వినకుండా ఎక్కడ దూరంగా ఉన్నాడు. ఒకవేళ దగ్గర ఉంటే, ఒకవేళ ఆయన చెవులు చూస్తే, ఒకవేళ ఆయనే కనుక చూస్తే, హల్లెలూయా, నేను వినకూడదు, నేను చూడకూడదు, ఆయన ఆర్తధ్వని నేను ఎంత మాత్రం కూడా చెవున పెట్టకూడదు అని ఆ తండ్రి అయినటువంటి దేవుడు దూరంగా నిల్చున్నాడు. అందుకంటున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎలా చేయి విడిచిపెట్టావు నువ్వు. నేను ఇంతటి ఉపద్రవములో, విపత్కరమైనటువంటి పరిస్థితిలో మరణ యాతన, నరక యాతన నేను అనుభవిస్తున్నాను. నువ్వు నాకు తోడుగున్నన్ని రోజులు విజయోత్సాహముతో నేను అడుగుపెట్టిన ప్రతి స్థలములో జయ జయ ధ్వనులను నేను ఆపాదించుకున్నాను. కానీ నా పరిస్థితి ఇప్పుడు నువ్వు విడిచిపెట్టావు. నా జీవితం లేక నా పరిస్థితి ఏమైపోయింది చూడు, ఎందుకు నన్ను విడిచిపెట్టావు అని ఆయన మదన పడుతున్నాడు. అది ఉండాలా. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని 100% మానవుడు అని అన్నారు, ఆయన 100% దేవుడు అన్నారు. ఒకవేళ ఆర్త నాదమే గనుక లేకపోతే, ఆ ధ్వనియే గనుక ఆ లోకంలో వినబడకపోతే, అవునయ్యా ఆయన దేవుని కుమారుడు కాబట్టి భరించిండు, మనం ఎక్కడికి భరిస్తాం కదా. ఆయన దేవుని కుమారుడు అయ్యేపటికి ఆయన భరించలేక అరుస్తున్నాడు. ఆయన నా దేవా, నా దేవా, ఎలా చేయి విడిచిపెట్టా ఉన్నాను ఆయన అరుస్తున్నాడు. బిగ్గరగా కేక వేసింది. స్తోత్రం చెప్పుదామా. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మాట స్పష్టం చేస్తుంది. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. యేసు రక్తమే. ఆయన వాక్యం స్పష్టం చేస్తుంది. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? మరణము నుండి రక్షించగలడు. ఆ మరణము నుండి రక్షించేటువంటి వానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవునికి విధేయుడే చెప్తున్నాడు. ఆయన దేవునికి విధేయత చూపించాడు గనక ఆయన అంగీకరింపబడ్డాడు. హల్లెలూయా. విలాప వాక్యములు 1వ అధ్యాయము 12వ వచనం. త్రోవను నడుచువారలారా, ఇలాగు జరుగుట మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోపదినము నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడండి. హల్లెలూయా. ఒక చిన్న ఏదైనా సమస్య రాగానే, ఏదైనా ఒక ఇబ్బంది రాగానే, ఏదైనా ఒక ఇరుకు రాగానే, ఏదైనా ఒక సమస్య రాగానే, ఏదైనా ఒక కష్టం రాగానే, అయ్యో నా బతుకేంది దేవుడా, చూస్తలేవా, నా పరిస్థితి ఏంది, ఉన్నట్టుండి గిట్ల మారిపోయే, ఎన్ని రకాల ప్రార్థనలు చేస్తాము కదా. ఆయన అంటున్నాడు, దేవుని యొక్క కోపం నా మీదకి వచ్చింది,
ఈ భూమి మీద ఎవరికైనా ఆ విధమైనటువంటి శ్రమ సంభవించిందా, ఆ విధమైనటువంటి కష్టం సంభవించిందా? మీరు విచారం చేసిర్రా? మీకు వచ్చిన చిన్న చిన్న వాటికేమో బెంబేలెత్తిపోతున్నారే, ఆగమాగమైపోతున్నారే. అవసరమైతే ఏసు లేదు గీసు లేదు అంటున్నారు కదా, లేకపోతే మతం లేదు గీతం లేదు కదా, చిన్న చిన్న వాటికే. కానీ నేను అనుభవించినటువంటి ఆ శ్రమ ఈ భూమి మీద ఎవరికైనా కలిగిందా? దాన్ని ఆలోచన చేయండి. ఆయన అనుభవించినంత శ్రమ మనం అనుభవిస్తున్నామా? దేవుని యొక్క రాజ్యము విస్తరించడానికి, లేక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి లేదు. హల్లెలూయా. యేసు రక్తమే. అందుకే కీర్తనల గ్రంథం 88వ కీర్తన 14వ వచనం చెప్తుంది, యెహోవా నీవు నన్ను విడుచుటయేలా, నీ ముఖము నాకు చాటు చేయుటయేలా. నువ్వు నీ ముఖాన్ని నాకు చాటు చేసుకున్నావు, అందుకే నా చేతిని విడిచిపెట్టావు. దేవా, నా దేవా, నా దేవా, ఒకవేళ ఆయన చేయి విడవకపోతే, ఒకవేళ ఆయన ముఖాన్ని చాటు చేసుకోకపోతే ఈ సమస్త సృష్టికి, లేక సమస్త మానవ జాతికి విమోచన కార్యం అనేది జరిగేదే కాదు. ఆయన చేయి విడవడం ద్వారా మనము ఆయన చేయి పట్టుకునేటువంటి అవకాశాన్ని ఆయన కలిగించింది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు యొక్క చేయి దేవుడు విడిచిపెట్టడం ద్వారా పాపములో ఉన్నటువంటి మానవులందరము ఆ తండ్రి అయిన దేవుని చేయి పట్టుకోవడానికి అవకాశం దొరికింది. అందుకంటున్నాడు, ఎలా నా చేయి విడిచిపెట్టావు ప్రభు అంటే, ఇదిగో ఈ ప్రజలందరూ నీ ద్వారా నా సన్నిధికి రావాలనే నేను నీ చేయి విడిచిపెట్టాను. స్తోత్రం చెప్దామా? యేసు రక్తమే. ఈ 4వ మాట ద్వారా మనం గ్రహించుకోవలసినటువంటి 3 అంశాలు. అది ఆయన యొక్క బాధాకరమైనటువంటి ఘోష. అర్థమవుతుందా? ఎంత యాతన అనుభవిస్తే అంత బిగ్గరగా నా దేవా, నా దేవా అని ఆయన, అది ఒక బాధాకరమైనటువంటి ఘోష. విలాపముతో కూడినటువంటి మొర. ఏంటిదట అది? 2వది విలాపముతో కూడినటువంటి, ఏడుస్తూ మొరపెడుతున్నాడు, విలపిస్తూ మొరపెడుతున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎలా చేయి విడిచితివి. 3వది లేఖనముల యొక్క ప్రాముఖ్యత. అక్కడ లేఖనం ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథంలో, నా దేవా, నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి. ఆ మాట యొక్క నెరవేర్పు ఆయన ఆ శిలువలో పలికినటువంటి 4వ మాట. హల్లెలూయా. యేసు రక్తమే. ఆ యాతనను అనుభవిస్తూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనందరి కొరకు బలి అయినటువంటి దేవుడు. స్తోత్రం చెప్దామా? మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనలను మనమే ప్రభు సన్నిధిలో, ఆయన సముఖంలో పరిశీలన చేసుకుందాం. ఇంచుమించు 3 గంటల సమయమున ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసి, ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో, పరీక్షించు. ఆయన నిశ్చయముగా మన బాధలన్నిటినీ ఆయన భరించినటువంటి వాడు, మన వ్యసనములన్నీ ఆయన భుజముల మీద వేసుకున్నటువంటి దేవుడు. స్తోత్రమయ్య. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.